ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలకు ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 10 ఏళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిందన్నారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్మికుల సమస్యలపై రేపు ఎల్లుండి ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని తెలిపారు. ములిగే నక్క మీద తాటి పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని కార్మికులకు సూచించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 10 ఏళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందన్నారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్మికుల సమస్యలపై రేపు ఎల్లుండి ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని తెలిపారు. ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని కార్మికులకు సూచించారు. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. గత 10 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పిఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి